హాయ్ అండి, నేను మీ సోనీ. వెల్కమ్ బ్యాక్ టు అమ్మతో వంట. ఈరోజు అమ్మతో వంటలో రెసిపీ వచ్చేసి ఎంతో టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఉండే మటన్ కోఫ్తాని ఎలా తయారు చేయాలో నేను మీకు చూపించబోతున్నాను. ఇప్పుడైతే ప్రాసెస్ని స్టార్ట్ చేద్దాం. నేను ఇక్కడ 1/2 kg బోన్లెస్ మటన్ని తీసుకున్నానండి. ఈ మటన్ని నీళ్ళల్లో బాగా శుభ్రం చేసి పెట్టుకున్నాను. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టుకొని అందులోకి 1 స్పూన్ ఆయిల్ వేసి ఒక ఆనియన్ని కట్ చేసి లైట్ బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి. ఆనియన్స్ గోల్డెన్ కలర్లోకి వచ్చేసాయి. ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి ఒక ప్లేట్లోకి పక్కన తీసి పెట్టుకుంటున్నాను. ఇప్పుడు మిక్సీ జార్లోకి మనం శుభ్రం చేసి పెట్టుకున్న మటన్ని వేసుకోవాలి. ఇప్పుడు ఇందులోకి టేస్ట్కి సరిపడ సాల్ట్, 1 టీ స్పూన్ పసుపు, 1 టీ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, అలాగే 1 స్పూన్ కారం, 1 టీ స్పూన్ గరం మసాలా, 1 టీ స్పూన్ ధనియాల పొడి, అలాగే 2 టీ స్పూన్స్ ఎండు కొబ్బరి పొడి, 2 స్పూన్స్ పుట్నాల పొడిని వేసి, ఈ పుట్నాల పొడి వేయటం వల్ల కోఫ్తాలు చాలా సాఫ్ట్గా ఉంటాయండి. ఇప్పుడు ఇందులోకి ఇందాక ఫ్రై చేసుకున్న ఆనియన్స్ని కూడా వేసి మిక్సీకి మెత్తగా పట్టుకోవాలి. చూసారు కదా, ఇలాగా మటన్ చాలా మెత్తగా గ్రైండ్ చేసుకోవాలండి. అలాగే ఇది గ్రైండ్ చేసేటప్పుడు ఎటువంటి వాటర్ కూడా వేయకూడదు. ఇప్పుడు గ్రైండ్ చేసి ఒక ప్లేట్లోకి తీసుకొని కొంచెం ఆయిల్ని దీనికి అప్లై చేయాలి. ఈ పేస్ట్కి అంతా ఆయిల్ పట్టేలాగా అప్లై చేసుకొని స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి అందులోకి ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ని వేసి మంటను సిమ్లో పెట్టి ఈ పేస్ట్ని మనం చిన్న చిన్న బాల్స్ లాగా చేసుకొని ఆయిల్లో ఫ్రై చేసుకోవాలి. సైజ్ మీ ఇష్టం అండి. చిన్నగా అయినా చేసుకోవచ్చు, పెద్దగా అయినా చేసుకోవచ్చు. చిన్నగా చేసుకుంటే కోఫ్తాలు అనేవి చాలా టేస్టీగా ఉంటాయి. ఆయిల్లో వేసిన వెంటనే కోఫ్తాలను కలపకూడదండి. అలా కలిపితే కోఫ్తాలు విరిగిపోతాయి. ఒక 4 to 5 minutes తర్వాత ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలి. ఇలాగ కలుపుకుంటూ కుక్ చేసుకోవాలండి. ఇప్పుడు దీనిపైన మూత పెట్టుకొని ఒక 5 minutes వరకు మనం కుక్ చేసుకోవాలి. ఒక 5 minutes కుక్ చేసుకున్న తర్వాత ఇందులోకి 1/2 గ్లాస్ వాటర్ని వేసుకోవాలి. ఈ వాటర్ని వేసుకున్న తర్వాత ఒక 10 to 15 minutes దీన్ని కుక్ చేసుకోవాలి. వాటర్ అంతా ఇంకిపోయేంత వరకు మనం కుక్ చేసుకోవాలి. ఈ ప్రాసెస్ అంతా సిమ్లోనే పెట్టుకొని చేసుకోవాలండి. చూసారు కదండి, కోఫ్తాలు అయితే దగ్గర పడాయి. మటన్ కూడా చాలా బాగా ఉడికిపోయింది. ఇప్పుడు ఇందులోకి లాస్ట్గా కొంచెం కొత్తిమీరను యాడ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఉండే కోఫ్తాలు అయితే రెడీ అయిపోతాయి. చూసారు కదండి, ఎంతో టేస్టీగా అలాగే సాఫ్ట్గా ఉండే మటన్ కోఫ్తా అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా ఈజీగా చేసుకోవచ్చండి. మటన్ రెసిపీస్ రాని వాళ్ళు కూడా ఈ వీడియో చూస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు. చాలా టేస్ట్ అయితే చాలా అద్భుతంగా ఉంటుంది. ఈ మటన్ కోఫ్తా ప్లెయిన్ రైస్లోకి బాగుంటుంది, రోటీలోకి బాగుంటుంది, చపాతీలోకి, పుల్కాలోకి చాలా టేస్టీగా ఉంటుంది. మీరు ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. అలాగే ఈ వీడియో నచ్చినట్లయితే వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి, అలాగే ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ఇలాగే ఇంకా మంచి మంచి వీడియోస్తో మీ ముందుకు వస్తాను. అంటిల్ దెన్, బాయ్ గాయ్స్.